ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు నా జీవితంలో నన్ను ఇన్స్పైర్ చేసిన మా అమ్మమ్మ గారి యొక్క మరణదినం. తను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఎంతో కృంగిపోయినప్పటికీ ఎప్పుడు ఉదయాన్నే 5 గంటలకు లేచి ప్రార్థన చేసేది. తన పెదవులు మాత్రము కదిలేటివి. తన కన్నీళ్ళు పైట చెంగుతో తుడుచుకుంటూ ప్రార్థన చేసేది. నేను అనుకునేదాన్ని, ఈమెకు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత బాధపడుతుంది అని నేను అనుకునేదాన్ని. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేసుకునేది. సేమ్ అలాగే చేసుకునేది. తర్వాత మళ్ళీ మేము రాత్రి కుటుంబ ప్రార్థన కలిగి ఉండేవాళ్ళము. తన జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ ప్రభువు తనని విడిచిపెట్టలేదు. నా జీవితంలో ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండిందనమాట. నాకెన్నో మంచి విషయాలు అన్నీ నేర్పించకపోయినప్పటికీ ఎన్నో మంచి విషయాలు తన ద్వారా నేను నేర్చుకుంటూ వచ్చాను. తను ఎప్పుడు నాకు ఒక మాట చెప్పేది, సింపుల్ సిటీ ఈజ్ మదర్ ఆఫ్ బ్యూటీ అని చెప్తా వచ్చేదనమాట. పోక ఒక ఇంటికి వెళ్తే రాక ఒక మాట వస్తుంది, కాబట్టి ఎత్తి పరిస్థితులు కూడా ఎవరింటికి వెళ్ళకూడదని చెప్తా వచ్చేది. నీకు కోపం వచ్చినప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని గడగడ తాగేసి లాస్ట్ మాత్రం బుగ్గలో పెట్టుకొని ఉండు అని చెప్పేది. ఎందుకంటే అప్పుడు మనము మాట్లాడితే నీళ్లు బయటపడిపోతాయి కదా, ఆ టైంలో కోపాన్ని తగ్గించుకోవచ్చు అని నాకు ఎంతో కోపం ఉండేది. ఆమె అట్లా సజెషన్ ఇచ్చేదనమాట. ఊరికే నవ్వేదాన్ని. నవ్వితే నువ్వు బాత్రూమ్ వెళ్ళినప్పుడు పళ్ళు గుట్టుకో, అప్పుడు నీకు నవ్వు రాదు, అన్నిటికీ నవ్వకూడదు, ఆడదాన్ని నవ్వు 4 రకాల చేయటం అని తను ఒక ఎగ్జాంపుల్ కూడా నాకు చెప్పేది. ఎవరో వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటున్నప్పుడు ఆమె నవ్విందంట. ఎందుకు నవ్వేవు అతన్ని చూసి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే సందర్భాన్ని బట్టి నవ్వినందుకు ఆమె మనస్తాపానికి గురయ్యి ఆయన తిట్టాడని చెప్పి పోయి చనిపోయిందంట అని నాకు ఇలా చెప్తా వచ్చి, నాకు ఇంటి బాధ్యతలు ఇచ్చినప్పుడు నేను చాలా డబ్బులు ఖర్చు చేసేసి వేస్ట్ చేసేస్తూ ఉంటే ఏమనేది తెలుసా, నేను ఎంతకాలం బతుకుంటానో నాకు తెలీదు, ఆటుపోట్లను ఎదుర్కోవాలి, నేర్చుకోవాలి అని చెప్పి, పొదుపు నేర్చుకోవాలని చెప్పి నాకు ఎంత దుబారా చేసేసినా కూడా అడిగేది కాదు. ఆ తర్వాత 1 రూపాయి కూడా ఇచ్చేది కూడా కాదనమాట. అలాగా తను చాలా విషయాలు నాకు నేర్పిస్తూ వచ్చింది. ఉపాయం లేని వాడిని ఊరి నుంచి తరిగొట్టమని పెద్దలు చెప్తున్నారు అని చెప్తా వచ్చేదనమాట. అంటే మనము ఏ పనిలో కూడా ఉపాయం కలిగి పని చేసుకోవాలని నేర్పిస్తూ వచ్చింది. చదువుల్లో కూడా నేను అన్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పటికీ నేను క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎట్లా రాసావు, ఎగ్జామ్ ఎలా రాసావు, ఈ క్వశ్చన్కి ఎలా రాసావు, ఆ క్వశ్చన్ ఏం రాసావు అని నన్ను అడిగేదనమాట. అడిగినప్పుడు తను అట్లా అడగడాన్ని బట్టి ఎగ్జాము ఎట్లా అటెండ్ అవ్వాలి, ఎట్లా రాయాలి, ఎలాగా మనము ఫోకస్ చేయాలనేది నేను నేర్చుకుంటూ వచ్చానమాట. మనము పోతుల్లాగా ఉండకూడదు, తింటిపోతూ నిద్రపోతూ తాగుపోతులాగా మనము ఉండకూడదు, సోమరితనము ఉండకూడదని చెప్తా వచ్చేదన్నమాట. పొదుపు విషయానికి వస్తే ఎంతో పొదుపు, తన చేతుల్లో ఆశీర్వాదకరమైన చేతులు అనమాట. మా నాన్న ఎప్పుడు చెప్తేవాడు, మీ అమ్మమ్మ చేతులుతో ఏది చేసినా ఆమె శపించినా కూడా ఆశీర్వదించబడతాము. మా కుటుంబం ఏ రీతిగా ఆశీర్వదించబడడానికి కారణం మొదటి వ్యక్తిగా చూసుకుంటే మా అమ్మమ్మ అనుకోవచ్చు, ముందుగా అయితే ప్రభు కృప. ఈ రీతిగా నా జీవితంలో ఎన్నో మంచి విషయాలు నేర్పించింది. ఆమె ఇప్పుడు మా దగ్గర లేనప్పటికీ ఆమె చెప్పిన మాటలు మా జీవితాల్లో ఇప్పటికీ మేము జ్ఞాపకం చేసుకుంటూ వాటి ప్రకారం నడుస్తాం. మాకు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ మా అమ్మమ్మ మా తాతయ్య ఇద్దరు కలిసి మమ్మల్ని మినిమం రిక్వైర్మెంట్స్తో మమ్మల్ని చూసుకుంటూ మేము చదువుకోవడానికి మాకు అవకాశం కల్పించి మేము ఎట్టి రీతిగా స్థిరపడ్డామంటే నిజంగా తన పాత్ర మా జీవితంలో ఎంతో ఉంది. అదే కాకుండా క్రమశిక్షణలో తను ఎంతో స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు కానీ ఏ తప్పు చేసినా అస్సలు క్షమించదు, ఒప్పుకోదు. ఏ రోజు మమ్మల్ని ప్రేమించి ఆప్యాయతగా దగ్గరకు తీసుకున్నట్టు ఎప్పుడు లేదు. ఎప్పుడు తను కఠినంగా ఉండేది. కానీ అప్పటికి ఆ కఠినత్వంలో మేము చాలా విషయాలు తన ద్వారా నేర్చుకుంటూ వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళేది. ఆమె మరణ నా చేతుల మీదే తను చనిపోతూ వచ్చిందనమాట. ఆ రీతిగా తను మమ్మల్ని పెంచిన రుణాన్ని నేను తీర్చుకోగలిగాను అనమాట. ఆ రీతిగా తను ఎన్నో ఆటుపోట్లు, తన ఎన్నో అనారోగ్య పరిస్థితులు కూడా ప్రభుని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ప్రభు దగ్గర నిద్రిస్తుంది. ఆమెను ప్రభుతో కూడా చూస్తానన్న నిశ్చయత నాకుంది.